హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి, అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన 14 రోజుల కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైలీ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతండి. సో లేట్ చేయకుండా ముందుగా మనం అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది అండ్ అద్భుతమైన రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అక్షయ్ కుమార్ గారి కెరీర్లో ఒక మంచి పికప్ని అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. అలా అక్షయ్ కుమార్తో పాటు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, నానా పటేకర్, సంజయ్ దత్ లాంటి హీరోలు చాలా మంది అయితే నటించడం జరిగింది. సో బేసికల్ ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అందుకే మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. సో ఫైనల్గా లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల మీద మనం కన్నేసినట్టయితే, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 170,89 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,51 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మొదటి 14 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 177,65 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 211,85 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమా కేవలం గ్రాస్ కలెక్షన్తోనే ఇండియాలో 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఒక మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 55,41 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 14 రోజుల్లో 266,99 లక్షల రూపాయలు అయితే వసూలు చేసి అక్షయ్ కుమార్ గారి కెరీర్లోనే ఒక మంచి హిట్ని అయితే ఈ సినిమా అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో వస్తున్న, అమీర్ ఖాన్ గారు నటించిన, ఆర్ఎస్ ప్రసన్న గారు డైరెక్ట్ చేసిన సితారే జమీన్ పర్కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 20వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి, అంటే శుక్రవారం రోజున ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి 4,21 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి, అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కలిపి దాదాపు 6,38 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇప్పటివరకు రాబట్టడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో, అంటే విదేశాల్లో కూడా ఈ సినిమా ఒక డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్ అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా వీకెండ్ డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ మార్కెట్లో వచ్చేసి 3,46 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 9,84 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది డీసెంట్ గానే ఉంది. అందుకే డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ కావడం జరుగుతుంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్లో అయితే రావడం జరుగుతుంది. శేఖర్ కమల గారి డైరెక్షన్లో ధనుష్ గారు, నాగార్జున గారు, రష్మిక ప్రధాన పాత్రలు నటిస్తున్న సినిమా కుబేరా. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి మంచి బజ్ అయితే ఏర్పడింది. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్నట్టయితే ట్రైలర్లో అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఈ సినిమాని 3 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలుగు, తమిళ్, అలాగే హిందీలో, ఈ 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే తెలుగు, తమిళ్లో ప్రమోషన్ చేయడం జరిగింది, కానీ హిందీలో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ అయితే చేయలేదు. కానీ ఒకవేళ స్టోరీ బాగున్నట్టయితే ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ కూడా ఆదరించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 అంటే శుక్రవారం రోజున, ఈ సినిమా కూడా జూన్ 20వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి జూన్ 20వ తారీఖు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి 4,73 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఇండియా వీకెండ్ వచ్చేసి, అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కలిపి దాదాపు 8,16 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే విదేశాల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మళ్ళీ డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు 5,27 లక్షల రూపాయల బుకింగ్స్ అయితే విదేశాల్లో కావడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇండియాలో ఇంకా విదేశాల్లో మొత్తం కలిపి ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపు 13,43 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్, ఈ 2 మూవీకి సంబంధించిన బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరుగుతుంది, వాటి ప్రీ బిజినెస్ ఎంత జరిగింది అనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట కుబేరా మూవీకి సంబంధించి, సితారే జమీన్ మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియోస్. డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే అప్పుడప్పుడు మూవీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. జై హింద్.